ఇలా నువ్వు సింగిల్కి వస్తే నీకేం భయమే కదా? ఎందుకు భయం? అదే ఎవరైనా ఎత్తుకోపోతే? నేనైతే ఇలాంటి ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ చేసుకునేవాడిని తెలుసా? ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు అసలు? అంటే ఇది తినడానికి వచ్చిన. తిను మరి వెళ్ళు. ఆల్రెడీ తింటున్నాగా నేను. తప్పదింక భరించవేనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. పెళ్ళి అంటే ఎట్లా తెలుసా? అమ్మాయి అబ్బాయి ఇలా ఎదురు ఉంటారు, ఇలా ముద్దులు పెట్టుకుంటారు, ఇలా ముద్దులు పెట్టుకుంటారు. బేసిక్గా 3 మూలు కడితేనే 3 అంటారు. నేను ఇలా 3 సార్లు చూస్తే సరిపోతుంది తెలుసా? కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు. దెబ్బలు ఏమైనా తాకాయా? తాకినాయి. నువ్వు వచ్చి హార్ట్కి యాంటిమెంట్ అయ్యి. ఉంది మండి అని ఉంది. ఇక్కడ అందమైన అమ్మాయి కూడా కూర్చుంది. సరే నీ ఏమైనా అడుగు మాట్లాడతావు? ఓకేరా. ఓకే లేదు నేను మాట్లాడి చెప్తా. ఓకే డన్ మాట్లాడతా. హాయ్. హలో హాయ్. అంటే ఇది ఉప్పలేనా? ఉప్పలే కదా? ఓకే. అంటే యాక్చువల్లీ నేను కూర్చోవచ్చా? అంటే నాకు తెలియదు ఏరియా, అందుకే వచ్చా. అంటే సింగిల్గానే వచ్చారా? లేదు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశాము. ఓకే మస్తీ కదా ఇది. కరోనా ఏం లేదు నాకు. ఎక్కడ ఉండేది? ఇక్కడేనా? హాయ్, నా పేరు శంకర్ మణి. ఇదేమైనా అమెరికానా? మరి తెలుగులో మాట్లాడచ్చు కదా? అంటే ఐ మీన్ సో వాట్ అంటుంటే నాకు ఇంగ్లీష్ రాదు, అంటే తెలుగు కూడా రాదు అనుకోస్తారుగా. అంటే వస్తుంది, నీ పక్కన కూర్చున్నాక మాట రావట్లేదు నాకు. అరే నిజంగా అంటే బాగున్నావు కదా అని. థ్యాంక్ యూ. పేరేంటి? రుతిక. ఇప్పుడేమ్మా అంటే స్వీట్గా స్వీటీ అని పిలుస్తా. నిజంగా అంటే బాగున్నావు నువ్వు. అంటే నేను ఇక్కడ తెలియదు, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ రమ్మని చెప్పారు. సో నాకు ఈ లొకేషన్ ఏం తెలియదు అన్నట్టు. సో కొంచెం భయం వేస్తుండే, అందుకే ఇలా అడుగుతా ఉన్నా ఏంటి అని చెప్పేసి. ఇక్కడ బాబాయ్ టిఫిన్స్ అని ఉంది కదా, సో ఇలా ఇక్కడ అందమైన అమ్మాయి కూడా ఉందని చెప్పిన. సో మ్యాక్సిమం ఇదే ఉండొచ్చు అని చెప్పేసి కూర్చున్నా. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? మహారాష్ట్ర. మహారాష్ట్ర? మహారాష్ట్రలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా? అంటే ఐ మీన్ అది బాగున్నావు నువ్వు, నిజంగా చాలా బాగున్నావు. ఇలా నువ్వు సింగిల్కి వస్తే నీకేం భయమే కదా? ఎందుకు భయం? అదే ఎవరైనా ఎత్తుకోపోతే? బంగారం ఇంత దొరికితేనే ఎత్తుకొని పోతారు, అలాంటిది ఇంత బంగారాన్ని ముందు పెట్టుకుంటే ఎలా? ఫస్ట్ అంటే మీ అమ్మ నాన్న అనాలి, ఇలా వదిలేస్తే ఎట్లా చెప్పు? మరి నన్ను సెక్యూరిటీగా ఉండమంటావా నీకు? అయ్యో అయ్యా అరే నిజంగా నేను ఉండిపోతా నీకు, అంటే పర్మనెంట్ సెక్యూరిటీగా నీ పక్కనే ఉంటా. అరే ఉండిపోతా నీకు సెక్యూరిటీ గార్డ్గా. అరే వద్దు. అరే సో నా పేరు శంకర్ మణి, నేను చాలా మంచోడిని. అరే నిజంగా అంటే చాలా మంచోడిని అంటారు. ప్రూఫ్ అంటే ఏం లేదు, అంటే ఆధార్ కార్డు మాత్రమే ఉంది, మంచోడు అనే కార్డు ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఇస్తే తీసుకొని వెళ్ళిపోదు. అంటే అందమైన అమ్మాయిలు ఇచ్చారు అనుకో, ఇంకా అది వర్త్ పని చేస్తుంది. నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా? క్యూట్గా ఇట్లా అంటే నేను వీక్ అయిపోతాను నిజంగా. అరే నిజంగా అంటే బేసిక్గా కొంచెం బాగున్నారు అనుకో చెప్తాం, మేము చెప్పేస్తాము మస్తు ఉన్నావు అని. సో అలానే రిటర్న్ మాకు చెప్తే ఇంకా మేము వల్ల కాదు, తట్టుకోలేము. అరే బాబు ఇక ఎగిరిపోతాం ఫ్రై అప్పుడు ఉంటుంది. కానీ నీకన్నా అంటే నాకంటే నువ్వే చాలా బాగున్నావు. అంటే నువ్వు ఎలా ఉంటావు అంటే జాబిల్లో చందమామ ఉంటారు కదా,
సో 100 మంది అమ్మాయిలు నేను పెట్టాను అనుకో, అలా ఉంటుంది అందంగా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. చాలా క్యూట్ గా ఉన్నావు. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చామంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ ఏం చేస్తుంటావు? స్టడీసా? అవును, స్టూడెంట్. బాగుంది. ఇంకా రాలేదా మీ ఫ్రెండ్స్? వస్తున్నారంటే ఇప్పుడే కాల్ చేశాను. సరే, నేనైతే ఇలాంటి ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ చేసుకునేవాడిని తెలుసా. అదేంటండి అట్లా అంటున్నారు? అరే అంటే బాగున్నావు కదా, మంచిగా అనిపిస్తున్నావు, నాకు నచ్చేసినావు. అంటే ఐ మీన్ క్యూట్గా ఉన్నావు. నీకు ఓకే అయితే అంటే నిజంగా బాగున్నావు నువ్వు. సో అంటే నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు? దేవుడు ఉన్నాడు తెలుసా. ఎన్ని రోజులు దేవుడు లేడనుకున్నా నేను. ఈ రోజు నుంచి నువ్వు ఉన్నావు ఘాట్. సెట్ అయిపోతే పక్క గుడి కట్టిస్తాను నీకు. అర్థమవుతుందా నేను మాట్లాడితే? అంటే నాకు నిజంగా నువ్వు బాగా నచ్చేసినావు. ఎలాగో లక్కీగా నీకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. సో అంటే ట్రై చేసుకుంటా, ఐ మీన్ ఇంప్రెస్ చేస్తా. ఒకవేళ పడిపోయినావు అనుకో పెళ్లి చేసుకుంటా. అంటే పెళ్లి చేసుకుంటా. సరే లవ్ మాత్రమే చేయంటే లవ్ మాత్రమే చేస్తా. అదేంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటా. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తే ఏమైనా అనుకుంటారు మీరు ఇక్కడ కూర్చుంటే? చెప్పే కదా బాయ్ ఫ్రెండ్ అని. I love you బంగారు. నేను చెప్పేస్తా, అరే ఇలా నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తా. నీవు మా ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఏం కాదు. అదేంటి మీరు ఫస్ట్ టైం చూడగానే? అరే నేను చెప్పిన కదా, నేను వీక్ హార్ట్ నాది. బేసిక్గా నార్మల్ అమ్మాయిని చూసినా అనుకో పడిపోతా. ఇంత అందమైన అమ్మాయిని చూసిన తర్వాత ఇంకా వీక్ అయిపోతాను నేను తెలుసా. నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు నువ్వైతే. ముక్కు పుడక అందం చాలా బాగుంది. ఎవరైనా ముక్కు పుడక నువ్వు బాగున్నావు, నీకు ముక్కు పుడక ఇంకా బాగుంది. బేసిక్గా ఎవరికైనా ముక్కు పుడక ఉంటే అందం ఉంటుంది అంటారు. సో నీకు ముక్కు పుడక అందం వచ్చింది నువ్వు వేసుకున్నాక. నిజంగా అంత క్యూట్గా ఉన్నావు. బేసిక్గా ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు. సో నాకు లక్కీగా దొరికినావు. దొరికేసానా? అంటే దొరికినావు మీన్స్ కనిపించినావు. ఓకే బాగుంది మంచిగా. అరే మీరు లేవండి, మా ఫ్రెండ్స్ వస్తే ఏమైనా అనుకుంటారు. లేవండి నా ఓ అమ్మ, మా అమ్మ కూడా మా నాన్న ఇట్లా పిలుస్తుంది. సరే మీ పేరేమన్నారు? ఏమండి రే చెప్పు కదా. నిజంగా ఏమండి నా పేరు. ఓకే అయితే పిలు. నిజంగా ఏమండి అన్న ఒకసారి. అరే అన్ను ఏం కాదు. అదేంట్రా బాబు లేవు ఇక్కడ నుంచి, మా ఫ్రెండ్స్ వస్తే ఎవరైనా అనుకుంటారు. ఇదేం లాంగ్వేజ్ ఇట్లా ఉంది? అరే నువ్వెవరు అసలు? అరే చెప్పిన కదా నా పేరు శంకర్ అని. నేను బేసిక్గా చాలా మంచోడిని. అయితే ఏంటంటే నేనేం చెప్పలే. అయితే ఏంటంటే నా దగ్గర ఏం లేవు. నేను అంటే ఏం అనుకోలేదు. బేసిక్ ఎట్లా వచ్చినా ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు అసలు? అంటే ఇది తినడానికి వచ్చిన. తిను మరి వెళ్ళు. ఆల్రెడీ తింటున్నా కదా నేను. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బంగారం. పెళ్లి చేసుకుంటావా? నువ్వు చేసుకో కదా నన్ను. చేసుకుంటావా? చేసుకుంటా. చేసుకో. పెళ్ళి పక్కనా? పక్క కదా? లేదు. అరే పక్క. మీ సైడ్ పెళ్ళి అంటే ఎలా చేసుకుంటారు? ఎలా చేసుకుంటారంటే పెళ్ళి అంటే మీ సైడ్ ఎలా ఉంటుంది చెప్పు. పెళ్ళి అంటే అందరు మాట్లాడతారు. అందరు పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్. మా సైడ్ ఎట్లా ఉండవు. మరి పెళ్ళి అంటే ఎట్లా తెలుసా? అమ్మాయి అబ్బాయి ఇలా ఎదురు ఉంటారు, ఇలా ముద్దులు పెట్టుకుంటారు. అరే నిజంగా అసలు ఏం మాట్లాడుతున్నారు? తెలుగు అర్థమైతే లేదు. నిజంగా మా సైడ్ పెళ్ళి ఇట్లానే ఉంటుంది. అందుకే నేను అప్పటి నుంచి పెళ్ళి అంటున్నా. నువ్వే కదా నువ్వు బాగున్నా అని చెప్పినావు. బాయ్ ఫ్రెండ్గా ఉంటే ఇంకా బాగుంటా కదా. బాగున్నారని చెప్తే బాయ్ ఫ్రెండ్ అయిపోవాలా? ఇంకేమైపోవాలి? మొగుడు అయిపోనా? మొగుడు అదే బేసిక్గా 3 మూలు కడితేనే మొగుడు అంటారు. నేను ఇలా 3 సార్లు చూస్తే సరిపోతుంది తెలుసా. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు. నేను నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. అంటే ఐ మీన్ ఇప్పుడు చూసిన ఈ సెకండ్లో పడిపోయాను తెలుసు. దెబ్బలు ఏమైనా తాకాయా? తాకినాయి. నువ్వు వచ్చి హార్ట్కి
గుండెలో ఇల్లుంది ఇంటిలో చోటుంది అందులో క్యూట్గా ఉన్నావు అంటే ఐ మీన్ నాకు నిజంగా నచ్చినావు. బాయ్ ఫ్రెండ్ లేడంటున్నావు. నువ్వు ఎటు తిరగక దాన్ని ముద్దు పెట్టేస్తాను. నేను ముందే వీక్ హార్ట్ అని చెప్పినా కదా. మీరు ముద్దు ఇస్తుంటే చెంప మీద ముద్దు పెట్టన్నట్టుంది నాకు. ఇప్పుడు మీరే అన్ని డిసైడ్ అవుతాయి. అరే అట్లానే అనిపిస్తుంది నాకు. సరే అండి మీరు వెళ్ళండి ప్లీజ్. అండి మళ్ళీ అండి మోగని పిలిచినట్టు అండి అంటున్నావు కదా నువ్వైతే. క్యూట్గా పేరేంటి? ఏవండి చెప్పు నీ పేరేంటి? ఏవండి పూరా నాయనా ఏంది? ఒరే మహారాష్ట్రలో అమ్మాయి హైదరాబాద్ అమ్మాయిలకి ఎంత బాగా మాట్లాడుతున్నావు. అంటే ఐ మీన్ మహారాష్ట్ర కదా కొంచెం నీట్గా ఉంటుంది మంచిగా పద్ధతిగా ఏవండి సరే అండి అని అనాలి. పూరా అంటావు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం అవుతుంది. సరే ఏం మాట్లాడు అంతేలే. అంటే బేసిక్గా మీ అమ్మాయిలకి అదే కావాలి కదా. ఇష్టపడుతున్నాం అని చెప్పేసి డైరెక్ట్ వచ్చి చెప్తే షో చేయను కదా. షో చేస్తారు. సరే అంతేలే. సరే ఇదే నా శాపం ఇప్పుడే చెప్తున్నా. రేపు నీకు దళిద్ర మోడు నీ మొగుడుగా రావాలి. అసలు బాగుండకూడదు. నువ్వు ఏం శాపాలు పెడుతున్నావు అసలు? మళ్ళీ ఏంది వాళ్ళ నేను ఇంత చెప్తున్నావు కదా నిజంగా ఐ లవ్ యూ అని. నీకు ఇష్టం ఉంటే అయిపోతుందా? నువ్వు కూడా ఇష్టంగా చేసుకో. దగ్గర చెప్తా. అరే ఏం చెప్పను చెప్పు. చెవులో చెప్తా. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే. అరే మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అసలు. నాకు అర్థమైతే లేదు. యాక్చువల్లీ ఏదేదో మాట్లాడదాం వచ్చిన నేను చూసిన తర్వాత అన్నీ పోయినాయి. నీకు అడ్రస్ కావాలి కదా మరి వెళ్ళు. నాకు తెలీదు ఎవరైనా అడిగి వెళ్ళు. నా అడ్రస్ ఇదే కదా అందుకే ఇక్కడ కూర్చున్నాను. నీ అడ్రస్ నేనేంటి? నువ్వే నా అడ్రస్ అంటే హార్ట్ కొట్టుకుంది అప్పటి నుంచి ఇంకో హార్ట్ దగ్గర వెళ్దామని. ఇది నేను కూడా వింటా. అలా గట్టిగా కొట్టుకోమని వింటా. బయట కొట్టుకోదు అది ఎందుకంటే రోడ్ల నుంచి కొట్టుకుంటుంది ఐ లవ్ యూ అని. అవునా? నిజంగా నీ ముక్కు ఇప్పుడు చాలా బాగుంది తెలుసా. తీసుకో పెట్టుకుంటా. నేనేం చేయాలి? నేను పెడతాను. అయ్యా పెడదా. ముద్దులతో ముద్దు కూడా పెట్టచ్చు. పెదవులతో ముద్దులు కూడా పెట్టచ్చు. అక్క మేము ఇద్దరం బాగున్నాం అక్క. చెప్పక్క. ప్రపోజ్ చేస్తున్నా పిల్లని. మెంటల్ ఏం కాదు. అక్క కూడా మెంటల్ అనుకున్నావా? అక్క ఇద్దరం బాగాలేమా? బాగున్నావు కదా. సరే అక్క పెళ్ళికి పిలిచి వచ్చాక. ఏంటి పెళ్ళి? ఇప్పుడే కదా 5 minutes ముందే కదా మనం. ఎవరిని ఇప్పుడు మీట్ అయినాము ఓకే అయింది. ఇక రేపు ఇంకో రోజు కలుస్తాము. ఎల్లుండి మంచి సినిమాకి వెళ్తాము. వాళ్ళ నుండి పెళ్లి చేసుకుంటాము. ఏమనుకుంటుంది నువ్వు అలా మాట్లాడితే? ఏమనుకుంటుంది? ఇక మూడు పిల్లలనుకుంటుంది ఫ్యూచర్. అంతే కదా అక్క. నేను కొడుకు అయితే ఇది నీ కొడలు అవుతుంది. అంతే అంతే. సరే ఇది నీ కూతురు అయితే నేను నల్లుండి అవుతా. ఇలా కూడా ఓకే నాకు. కోపంలో కూడా డబ్బులే ముద్దుకున్నావు తెలుసా. ఎంత ముద్దుకున్నావు తెలుసా? తెలుసా ముద్దు పెట్టాలనుకుంది. అరే నిజం చెప్తున్నా. అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చావు, అడ్రస్ అన్నావు, ఐ లవ్ యూ అంటున్నావు, పెళ్ళి అంటావు, అంటావు, ఏంటి అసలు? పిచ్చా నీకు? చెప్తా దగ్గర. ఏంటి దగ్గర? నువ్వు సైకో. అప్పుడే ఇలా మాట్లాడుతావు అలా అమ్మో నీకు ఒక పెద్ద దండం రాయ్యా. నేను పోతా. నేను సైకోలాగా అనిపిస్తున్నా? అవును సైకోలాగానే మాట్లాడుతున్నావు కదా నువ్వు. సైకోనా నేను సైకోనా? ఏంట్రా అయ్యాయుడు? నేను సైకోలాగా అనిపిస్తున్నా.